కేసీఆర్ని ఏమన్నా రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నట్టు మీకు అనిపిస్తుందా అన్న? అవుతున్నట్టు అనిపిస్తుంది. అనిపిస్తుందా? ఇప్పుడు దానం నాగేందర్ని తీసుకున్నాడు, వాడు బీడీలు అమ్ముకునేటోడు తిట్టిండు. బీడీలు అమ్ముకునేటోడు ఆ థియేటర్ కాడ ఈ థియేటర్ కాడ ఖైరతాబాద్ థియేటర్ పంజాగుట్ట థియేటర్ కాడ అని చెప్పినోడు. మరి దుర్మార్గుడు అని చెప్పి దానం నాగేందర్ని తీసుకున్నావు. అసలు దానం నాగేందర్ని ఎందుకు తీసుకున్నావు? అసలు నీకు ఆ మరక అంటించుకున్నావు. ఇక నువ్వు టీఎస్పీఏ చైర్మన్గా మహేందర్ రెడ్డిని పెట్టే మాజీ డీజీ మహేందర్ రెడ్డిని పెట్టిన అప్పుడు పెద్ద తప్పు చేసినావు. అప్పుడు హెచ్చరించినావు, వినలే. ఇప్పుడేమో దానం నాగేందర్ని తీసుకుంటున్నావు. పక్క పోరంబోకు, పక్క రౌడీ వేషాలు వేసినాను. మొన్ననే ఖైరతాబాద్కు సంబంధించి కొంతమంది బీసీలు యాదవులు వాళ్ళు వీళ్ళు మా భూములు కబ్జా పెట్టిండో, మా భూములు లాక్కుంటుండో అని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేశారు. అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇంకోటి అక్కడనే దానం నాగేందర్ అనేటోడు పీజేఆర్ పి జనార్దన్ రెడ్డి శిష్యుడు. ఒకప్పుడు గురువునే ముంచిండు. గురువును ముంచిన శిష్యుడు అని దానం నాగేందర్ పేరుంది. దానం నాగేందర్ ఎంత దుర్మార్గుడు అంటే ఆ పీజేఆర్ చచ్చిపోయిన హార్ట్ అటాక్ వచ్చిన చేష్టల వల్ల అని చెప్పి అంటారు అక్కడ ఉండే ఖైరతాబాద్లో ఉన్న వాళ్ళంతా. ఇప్పుడు పీజేఆర్ కూతురు, ఆమె పేరు విజయరెడ్డి. విజయరెడ్డి ఆల్రెడీ ఖైరతాబాద్లో ఆమె ఇన్ఛార్జ్ అనుకుంటా పోటీ చేసింది. ఆమె పోటీ చేసిన ఆమె అక్కడనే ఉంది. వాళ్ళ నాన్న చావుకు ఒక రకంగా కారణం దానం నాగేందర్ అంటాడు. మళ్ళీ నువ్వు రాజశేఖర్ రెడ్డి సూపర్ అంటావు. మరి ఈ దానం నాగేందర్ రాజశేఖర్ రెడ్డితో కలిసి పీజేఆర్ను చిత్రహింసలు పెట్టిండని ఆరోపణలు ఉన్నాయి. మరి రోహిన్ రెడ్డి ఉన్నాడు అక్కడనే, నీ క్లోజ్ ఫ్రెండ్. మరి ఆయన ఖైరతాబాద్లో పోటీ చేద్దాం అనుకుంటే ఆయన అంబర్పేటకి ఇచ్చినావు, మరి విజయరెడ్డికి ఇచ్చినావు. రేపు మళ్ళీ విజయరెడ్డికి టికెట్ ఉంటుందా ఉండదా అనేది పెద్ద కథను ఉంది. అదే నియోజకవర్గం నుంచి దాసోజు శ్రావణ్ నువ్వు మీరంటే నచ్చక నాకు ఖైరతాబాద్ టికెట్ ఇచ్చేటట్లేరు అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయిండు. మళ్ళీ బీజేపీ నుంచి కొన్ని రోజులకి బీఆర్ఎస్కి పోయిండు. మళ్ళీ రేపు బీఆర్ఎస్ నుంచి ఎటు పోతాడో తెలియదు. అంటే ఖైరతాబాద్ అనేది నియోజకవర్గం ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఖైరతాబాద్, ఇటు మేడ్చేలు, తర్వాత అటు పోతే హుజూరాబాద్, ఈ కొన్ని నియోజకవర్గ నాయకులంతా పార్టీలు మారే నాయకులంతా 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ దగ్గర ఓడియం చేసిన వాళ్ళే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థమవుతలేదు? రేవంత్ రెడ్డి ఒక డైలాగ్ అన్నాడు, అది వింటే మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు దాటుతున్నాయి. ఒకసారి మీరు వినాలి. ఇవాళ ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారో ఉరి తీసే విధానాన్ని ఈరోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏ కోశాన కూడా ఒక పార్టీ సింబల్ మీద ఎన్నికైన ప్రజాప్రతినిధి పార్టీ మారితే మరు క్షణమే వారి సభ్య ఈయన దానం నాగేందర్ని జాయిన్ చేసుకున్నాడు. ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన మాట్లాడిన డైలాగులు ఏంటంటే, ఎవడన్నా పార్టీ మారితే వాడు ఉరి శిక్ష చేయాలి గెలిచినోడు, ఒకవేళ వాడు వెళ్ళిపోవాలనుకుంటే రాజీనామా చేయాలన్నాడు. అవును. మరి నువ్వు దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఆయన కండువ కప్పి నువ్వు ఎట్లా స్వాగతిస్తున్నావు రేవంత్ రెడ్డి? ఏమైనా క్రెడిబిలిటీ ఉంటుంది? ఇక చెప్పేమో శ్రీరంగ నీతులు, చేసే పనులు ఎట్లున్నాయి? దయ్యాలు వేదాలు వల్లించినట్టు దానం నాగేందరే కాదు, పసునూరి దయాకర్ వరంగల్ నుంచి జాయిన్ అయ్యాడు, రంజిత్ రెడ్డి జాయిన్ అయ్యాడు, జితేందర్ రెడ్డి రాజీనామా చేయకముందుకే పోయి ఇంటికి అడగాల్సి వచ్చిండు. వాళ్ళు జాయిన్ కూడా అయినట్టు, వాళ్ళ కొడుకు కూడా జాయిన్ అయినట్టు. రంజిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ భార్య సునీతారెడ్డి. ఆమెకు మల్కాజ్గిరి నుంచి ఎంపీ టికెట్ అంట. ఆమెనేమో తాండూరు సంబంధించిన ఆమెకు మల్కాజ్గిరికి ఏం సంబంధము? అసలు ఎంత దారుణం అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డోళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఇప్పుడు కల్వా సుజాత గారు ఉన్నారు, సామ రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు, అద్దంకి దయాకర్ అని ఉన్నాడు, బెల్లం నాయక్ అని ఉన్నాడు, బక్క జడ్సన్ అని ఉన్నాడు, అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నాడు, తీన్మార్ మల్లన్ ఉన్నాడు. అవును. ఇంకా అనేక మంది ఇప్పుడు మనం ప్రశ్నించే దాసరి శ్రీనివాస్ అని ఉన్నాడు, రాము ఉన్నావు, తర్వాత మన తొలి రగన్ ఉన్నాడు, భార్గవ్ ఉన్నాడు. మేము ప్రాణాలకు తెగించినాము, మేమున్నాము. నువ్వు మమ్మల్ని ఎవరిని కూడా సంప్రదించవు, కానీ నీకు వ్యతిరేకంగా పనిచేసిన సంప్రదిస్తావు, చేర్చుకుంటావు. ఇంత ప్రశ్నించే గొంతుకలు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళందరిని వదిలేసి లఫుట్గాలను, లత్కోర్గాలను, బీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు, నీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, నీ ఓటమి కృషి చేసిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ టికెట్ ఇస్తున్నావు అంటే. దానం నాగేందర్ ఆనాడన్న తెలంగాణ రాష్ట్రం సహకారం కోసం కొట్లాడుతూ ఉంటే కర్రలు పట్టుకుని తిరిగినోడు దానం నాగేందర్ అన్నాడు. ఈయన అన్నాడు, రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి అట్లాంటి నువ్వు తీసుకుంటున్నావు అంటే, నాకు తెలిసి కేసీఆర్
తన రాజకీయ మరణ శాసనాన్ని కేసీఆర్ రాసుకున్నాడు చేసుకుని అంత చెప్పేది ఒకటి చెప్పిండు, చేసింది అంత ఒకటి చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్పింది ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది. కాబట్టి ఈయన సీఎం పదవి మరి ఇక ఇప్పుడు మనం ఏం చేయం, ఆయనే పదవి నుంచి దిగుతా అంటే దానికి విరుద్ధమైన ప్రకృతికి విరుద్ధమైన పనులన్నీ చేసుకుంటూ ఇక నువ్వు ఎల్లకాలం ఉండే పరిస్థితి ఉందా? అయిపోయి క్రెడిబిలిటీ ఏముంది అసలు? ఎంత క్రెడిబిలిటీ ఉండే ఆయనతో పోగొట్టుకున్నావు. ఇక ఇట్లా చేస్తే ఏ ప్రజలు నిన్ను విశ్వసిస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేకపోతే దానం నాగేందర్కి మించిన నాయకుడు లేకనా, లేకపోతే రంజిత్ రెడ్డి మించిన నాయకుడు లేకనే వీళ్ళని తీసుకుంటారు అనుకోవచ్చా? లేకపోతే అంటే ఇంకో భయం ఏం అనిపిస్తా ఉందంటే దాంట్లో అంటే ప్రభుత్వాన్ని కూలగొడతాం అంటా ఉన్నారు కదా, అదేదో బీఆర్ఎస్ పార్టీని కూలగొడతా అయిపోతారన్న ఆలోచనకి ఏమైనా వచ్చి ఉంటాడా? మరి వీళ్ళు బీఆర్ఎస్ను కూలగొడితే మరి బీజేపీ వీళ్ళని కూలగొడతారు. ఇప్పుడు పొట్టని కొడితే మరి పోచమ్మ కొడుతుంది. ఇది మరి గాదేనన్న చెప్పినట్టు ఇట్లనే అవుతుందేమో మరి. సో రాబోయే ఎంపీ ఎలక్షన్లో మీ స్టాండ్ ఎట్లా ఉండబోతుందన్నా? అప్పుడేమో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దని చెప్పి వన్ సైడ్ చెప్పారు, ఎవరైతే గెలవబోతారో వాళ్ళకే ఓటు వేయని అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మార్పులో కూడా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో రేవంత్ రెడ్డి కూడా అదే నిర్ణయాలు, వేలమ రాజ్యం పోయింది, రెడ్డి రాజ్యం కనిపిస్తూ ఉంది. మీ స్టాండ్ ఎట్లుండబోతా ఉన్నది? రెడ్డి రాజ్యం అని చాలా మంది అంటారు కానీ నిజంగా అందరు పేద రెడ్లకేం న్యాయం జరుగుతలే. వీళ్ళు డబ్బులున్నోళ్ళు అన్ని పార్టీల రాజకీయ రెడ్లు పొలిటికల్ రెడ్ల రాజ్యం అవుతుంది కానీ సామాన్య రెడ్లకు పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. వాళ్ళు ఇట్లాంటిది దర్శించరు. కాబట్టి వీళ్ళు చేసే అన్ని కూడా ప్రశ్నిస్తాం. బట్ అల్టిమేట్గా అయితే బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండకుండా మొత్తం అంతమైపోవాలి. మరో టీడీపీ పార్టీ తెలంగాణలో ఎట్లయిందో అట్లా బీఆర్ఎస్ కావాలి. ఎందుకంటే అంతకు మించిన క్రిమినల్స్ పుడతారు అనుకోలేను. అంటే ఒక ప్రాంతీయ పార్టీ ఉండి అధికారాలను ఒక కుటుంబం చేతిలో ఉండి ఎంత దాష్టికం చేస్తారు, ఎంత అరాచకం చేస్తారు అనే దానికి వాళ్ళు ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇలా రేపు రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ఎక్కువ చెయ్యాలని అనుకున్నా చేయడానికి ఉండదు. ఇప్పుడు అడ్వకేట్ శరత్ కుమార్ సారు మాట్లాడతాడు, తర్వాత హనుమంతరావు మాట్లాడతాడు, ఇంకా ఎవరు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. ఇంకా ఒక అవకాశం కూడా ఉంది, సెంట్రల్కి వెళ్ళి ఈయన ఇట్లా అరాచకాలు చేస్తుండు, ఆ పార్టీ నీ పార్టీ తీసుకొస్తున్నాడు, ఎవరికి టైం ఇవ్వట్లేదు, మంచి చేస్తలేడు అని చెప్పి చెప్పడానికి ఒక స్కోప్ ఉంటుంది. ఈయన ఎంత చేయాలన్నా చేయడానికి అక్కడ స్కోప్ లేదు. కాబట్టి మన అల్టిమేట్ టార్గెట్ కూడా 17 సీట్లలో బీఆర్ఎస్ను ఓడించాలి. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో కూడా అదే. ఇప్పుడు చాలా మంది కాల్ చేసి తిడుతూ ఉన్నారు కదా, రైతు బంధు రావట్లేదు, ఎటువాయి 6 గ్యారెంటీ ఎటువాయి, నువ్వే డప్పు కొట్టి తిరిగినావు, కేసీఆర్కి ఓటు వేయద్దని చెప్పినావు కదా, నువ్వు కేసీఆర్కి ఓటు వేయద్దన్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ రాబోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేసామని ఇట్లా బండబోతులు తిడుతూ ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పబోతున్నారు? ఇప్పుడు 3 ఎకరాల లోపు వచ్చింది, మిగతా వాళ్ళు ఒక 10% ఉంటారేమో, వాళ్ళకు కూడా వేయాల్సిందే. వాళ్ళందరూ కూడా నాకు తెలిసి 90% మంది అర్థం చేసుకుంటారు గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, మరి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయేమో ఆగుతున్నారు. వీళ్ళు ఎస్పెషల్గా నాకు చేసేటోళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ చేస్తారు. అంటే కొద్దిమంది కేసీఆర్ మీద అభిమానం ఉండొచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు. ఒక్కటి ప్రజాస్వామ్యంలో మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మనం డెఫినెట్గా అడగాల్సిందే. ఇప్పుడు ఉండే మీ లోకల్ ఎమ్మెల్యేని అడగాలి. అవును, లోకల్ ఎమ్మెల్యే దాదాపు కాంగ్రెస్ వాడు ఉన్నాడు అడగండి, బీఆర్ఎస్ వాడు ఉన్నాడు, లేదంటే కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కూడా అడగండి, మీతో పాటు మేము మద్దతుగా ఉంటాం. అంతేగాని ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ నచ్చకపోతే నచ్చలేదని చెప్పడానికి హక్కు ఉంటుంది. ఇంకోటి మనం చేసింది తెలంగాణ ప్రజల మంచి కోసం చేసినాం, మన స్వార్థం కోసం చేసింది కాదు. కేసీఆర్ను చాలా నమ్మినాం, మనంలో కట్టప్ప లెక్క 4 కోట్ల మందిని ఇట్లా పొడిచినాడు. అంతటి దుర్మార్గుడు భూమి మీద ఉండడు. కాబట్టి రైతు బంధు ఒకటే కాదు, భవిష్యత్తులో నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆరోగ్యం కోసం, హాస్పిటళ్ళ కోసం మనం అందరం కలిసి ఈ రాజకీయ నాయకుల మీద, అన్ని పార్టీల మీద పోటీ అంటే కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది.